హై వెల్కమ్ టు సిస్టర్ బ్లాగ్స్. ఇవాళ నేను హెయిర్ ఆయిల్ తయారు చేసుకుంటున్నాను. ప్రాసెస్ మీకు కూడా చూపించేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే నేను ఇందులో ఆనియన్, రోజ్ ఫ్లవర్ రెక్కలు, గోరింటాకు, మందార పువ్వు ఆకులు, మందార మొగ్గలు అండ్ కలబంద వేసాను. ఇది రోజ్మెరీ లీవ్స్ ఆకులు అనమాట. రోజ్మెరీ ఇవన్నీ వేసాను ఇందులో. మీరు ఇంకా కావాలంటే ఉసిరికాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి రోజ్మెరీ లీవ్స్ అంటే ఇది ప్యాకెట్ 50 రూపీస్ బయట దొరికింది. సో ఇందులో మనము ఆయిల్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. మీ వాడే హెయిర్ ఆయిల్, నేను కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను. ఇది ఇందులో వేసేస్తున్నాను. సో ఇది ఇందులో బాగా మరిగించాలన్నమాట. ఇవన్నీ బాగా వాటిలో ఉన్న జ్యూస్ అంతా ఆయిల్లో మనకు పట్టేయాలి. అప్పటి వరకు మరిగించుకోవాలి. ఒక 15 to 20 minutes అనుకోండి. లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి. మనకి ఆయిల్ అనేది రెడీ అవుతుంది. వేట్ చేసుకున్న ఆయిల్ ఇది అయిపోవచ్చు. సో ఇలా గాజు సీసాలో నేను స్టోర్ చేసుకున్నాను దాన్ని. అయితే నేను మళ్ళీ తయారు చేసుకుంటున్నాను. ఇది మనకు 1 month వరకు వాడుకోవచ్చు. ఇందులో మీరు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ లేదు నా దగ్గర, సో నేను వేయలేదు. ఇందులోనే కాసిన మెంతులు కూడా వేసేసుకోండి. సో రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కానీ చల్లారనివ్వాలన్నమాట. సో బాగా చల్లారిపోయిన తర్వాత దీన్ని తేరు పట్టేసుకొని మనం ఈ ఆయిల్ని హెయిర్కి అప్లై చేసుకుంటాం.